హలో ఆల్. ప్రపంచంలోని ప్రతి దేశంలో వాళ్ళకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. అయితే కొన్ని దేశాలలో ఆచారాలు వింతగానో ఆశ్చర్యం కలిగించేవిగానో ఉంటాయి. అలాంటి కొన్ని వింతైన ఆచారాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మడగాస్కర్ అనే దేశంలో మలగసి అనే తెగ వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ వాళ్ళు ఫామదిహానా అనే ఆచారం అయితే పాటిస్తారు. ఈ ఆచారంలో పూర్వీకుల సమాధుల వద్ద ఉన్న మృతదేహాలను వెలికి తీసి వాటిని కొత్త దుస్తులు వేస్తారు. ఆ తర్వాత ఆ సమాధుల చుట్టూ డాన్సులు అయితే వేస్తారు. స్కాట్లాండ్ అనే దేశంలో పెళ్లికి ముందు వధువును రకరకాల చెత్తా చెదారం, గుడ్లు, పిండి వంటి వాటితో అలంకరణ చేసి వీధుల్లో అయితే తిప్పుతారట. దీనిని బ్లాకెనింగ్ అంటారు. ఈ ఘటన వధువుకి పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుందట అక్కడ ప్రజలైతే నమ్ముతారు. వెనిజులా మరియు బ్రెజిల్ దేశాలలో యానోమామి తెగవారు ఎండో కానిబాలిజం అనే ఆచారం అయితే పాటిస్తారు. ఈ ఆచారంలో చనిపోయిన బంధువుల బూడిదను అరటి పండ్లతో కలిపి సూప్ చేసుకొని తాగుతారట. వింటుంటేనే అదోలా ఉంది కదా. పాపువా న్యూగినియా దేశంలో పోర్ అనే తెగ వాళ్ళకి ఫ్యూనరల్ కానిబాలిజం అనే ఆచారం ఉండేదట. ఇక్కడ చనిపోయిన వారి మెదడును, ఇతర శరీర భాగాలను తింటే వారి శక్తి తమకు వస్తుందని అక్కడ నమ్ముతుండ్రట. దిక్కుమాలిన ఆచారం వల్ల కురు అనే ప్రాణాంతక వ్యాధి అయితే వ్యాపించింది. ప్రస్తుతం ఈ ఆచారం అయితే పూర్తిగా నిషేధించారు. కెన్యాలో గల మాసాయి తెగవారు వివాహ అనంతరం పెళ్లి అయిన తర్వాత వధువు తన భర్తతో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లే ముందు వధువు తండ్రి తన కుమార్తె తల రొమ్ములపై ఉమ్మివేయడం అక్కడ సంప్రదాయంగా వస్తుందట. ఇదెక్కర ఆచారం అంది బాబు, ఇలా ఏ తండ్రి అయినా చేస్తాడా? వామ్మో. ఈ వీడియో అయితే ఏ తెగవారిని ఉద్దేశించి మరియు ఎవరిని కించపరచడానికైతే చెప్పట్లేదండి. ఇలాంటి ఆచారాలు మన దగ్గర ఉంటే మీరు ఎలా స్పందిస్తారు వాటికి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.